కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ స్నానం చేసే సమయంలో గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల పేర్లు 3 సార్లు చెప్పుకుంటూ స్నానం చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే ఆవు పాలతో ఈరోజు శివాభిషేకం చేసుకుంటే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు తొందరగా కొనుక్కునే యోగం లభిస్తుందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆవు పాలతో చేసిన పాయసాన్ని శ్రీమన్నారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించి దాన్ని కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరిస్తే కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ సమసిపోతాయి. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా కొన్ని దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా ఒక అరిటాకులో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఉంచి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి. స్వయం పాకం దానం ఇచ్చేవాళ్ళు బెండకాయలు, దొండకాయలు తప్పనిసరిగా స్వయం పాకంలో ఉండేలా చూసుకోండి. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయ ప్రాంగణంలో చేసే దీపదానం కోటి జన్మల పాపాలు పోగొడుతుంది. కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలిగింపజేస్తుంది. కుబేరుడి దగ్గర ఉన్న నవనిధులు దానం చేసిన విశేషమైన ఫలితాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి ఆ దీపాన్ని వెలిగించి ఎవరికైనా దానం ఇవ్వండి. దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి తులసి కోట దగ్గర తల్లి ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించి ఒక తమలపాకు తులసి కోట దగ్గర ఉంచి దానిలో ₹1 నాణ్యాన్ని ఉంచాలి. ఆ రూపాయి నాణ్యాన్ని సాక్షాత్తు నవగ్రహాల్లో చంద్రుడి స్వరూపంగా భావించుకుంటూ గంధం బొట్లు, కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. ఆ రూపాయి నాణ్యాలకి అక్షింతలతో, పుష్పాలతో పూజ చేస్తూ సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. తర్వాత అగరబత్తులు చూపించి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అటుకులు పాలల్లో కలిపి అది కూడా ఆ రూపాయి నాణ్యం దగ్గర నైవేద్యంగా ఉంచాలి. ఆ రూపాయి నాణ్యాన్ని సాక్షాత్తు చంద్రుడి స్వరూపంగా భావించి ఈ పూజ చేసిన తర్వాత ఈ ప్రసాదాన్ని పిల్లలకు ఇవ్వాలి. పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ రూపాయి నాణ్యాన్ని పిల్లలు చదువుకునేటటువంటి గదిలో ఏర్పాటు చేయాలి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తల్లి తులసి కోట దగ్గర ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. విద్యాపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో జ్వాలాతోరణం దర్శనం చేసుకోవడం ద్వారా దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కొండెక్కిన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఈరోజు విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.